జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. మే 13 నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 17 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ లోక్సభ నియోజకవర్గం ఏ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వబోతుంది అనేటటువంటి విశ్లేషణలో భాగంగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణ అందిస్తుంది. అయితే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి 2 లోక్సభ ఎన్నికల్లో విచిత్రమైనటువంటి ఫలితాలే ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి స్వయం బాపురావు ఇక్కడి నుంచి గెలుపొందటం జరిగింది. 2014లో బీఆర్ఎస్ గెలిస్తే 2019లో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా మనకి కనపడుతుంది. 2 ఎన్నికల్లో కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చినటువంటి ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధి ఓటర్లు 2024లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నారో జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణ ప్రత్యేకంగా మీకు అందిస్తున్నటువంటి సందర్భంలో 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఫ్రెష్ క్యాండిడేట్గా తీసుకొచ్చారు. ఆత్రం సుగుణను పట్టుకొని వచ్చారు. ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆత్రం సుక్కు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ తన సిట్టింగ్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి స్వయం బాపురావును మార్చి గెడం నగేష్కి టికెట్ ఇచ్చారు. గెడం నగేష్ ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. అనూహ్యంగా గెడం నగేష్ టికెట్ దక్కించుకొని బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా గెడం నగేష్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సుక్కు మాజీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ట్రయాంగిల్ పోటీ జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే 2019 లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ బలం ఎంతుంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి స్వయం బాపురావు గెలిచారు. 3,77,000 ఓట్లను సాధించారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గెడం నగేష్ పైన బీఆర్ఎస్ అభ్యర్థి గెడం నగేష్ 3,18,000 ఓట్లు, అంటే దరిదాపు 50,000 పైచిలకు ఓట్ల తేడాతోటి స్వయం బాపురావు బీజేపీ అభ్యర్థి 2019లో ఆదిలాబాద్ లోక్సభ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా దరిదాపు రమేష్ రాథోడ్ 3,14,000 ఓట్లను సాధించారు. అంటే బీజేపీకి 3,77,000 ఓట్లు, బీఆర్ఎస్కి 3,18,000 ఓట్లు, కాంగ్రెస్కి 3,14,000 ఓట్లు. దరిదాపు 3 పార్టీలకు సమానమైనటువంటి బలం 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చాయి. బీజేపీ అభ్యర్థి స్వయం బాపురావు 50,000 పైచిలకు ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తము ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఫలితాలు తారుమారైనట్లుగా మనకి కనపడుతుంది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీ 4 శాసనసభ స్థానాలు గెలిస్తే, బీఆర్ఎస్ 2 శాసనసభ స్థానాలు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక శాసనసభ స్థానంలో గెలిచింది. అది కేవలం ఖానాపూర్లో ఎడ్మ బొజ్జు గెలిచారనేటటువంటి విషయాన్ని చూడాలి. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ చేసినట్లుగా మనకు కనపడుతుంది. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా లోక్సభ ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 2,49,000 ఓట్లు మాత్రమే. అంటే 2.5 లక్షల ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ 4,62,000 ఓట్లు సాధించింది. బీజేపీ సెకండ్ ప్లేస్లో 4,43,000 ఓట్లు సాధించింది. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి సమానమైన బలం ఉన్నట్లుగా మనకు కనపడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం 2,50,000 ఓట్లను మాత్రమే సాధించింది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెనకబడినట్లుగా కనపడింది. అందుకే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేస్తున్నట్లుగానే మనకు కనపడుతుంది. ఒక పక్క ఫ్రెష్ క్యాండిడేట్గా రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక టీచర్ వృత్తి చేసుకుంటున్నటువంటి ఆత్రం సుగుణను తీసుకొచ్చి తన అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములపైన ప్రభావితం చూపించేటటువంటి అంశాలు ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీకి 4 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో బీజేపీ ఇక్కడ బలంగా కనపడుతుంది. బీజేపీ గెలిచినటువంటి 4 అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్లో గెలిచింది, సిర్పూర్లో గెలిచింది, నిర్మల్లో గెలిచింది, ముధోల్లో గెలిచింది. ఈ 4 కూడా ఎస్టీ నియోజకవర్గాలు కాదు, ఓపెన్ నియోజకవర్గాల్లో
భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ 3 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చోట గెలిస్తే 2 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్లుగా మనకు కనపడుతుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. మిగతా 2 పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీకి కూడా అంతే బలంగా ఓట్లు వచ్చాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు కోసం అనేక రకాలైనటువంటి వ్యూహాలు రూపొందిస్తుంది. డజన్కు పైగా ఇంపార్టెంట్ అయినటువంటి బలం ఉన్నటువంటి రాజకీయ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. విఠల్ రెడ్డి ముధోల్లో భారతీయ జనతా పార్టీకి బలంగా ఉంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ముధోల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. తర్వాత నిర్మల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఐకే రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం వల్ల నిర్మల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. తర్వాత సిర్పూర్ కాకాజీ నగరు 2023 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి ఓడిపోయినటువంటి కోనేరు కోనప్పన కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం వల్ల సిర్పూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. సిర్పూర్ నియోజకవర్గంలో 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీఎస్పీ నుండి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి 43,000 ఓట్లు వచ్చాయి. సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ఓట్లు ఎట్టుపోతాయి అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ బలమైనటువంటి కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల సిర్పూర్లో కాంగ్రెస్ బలం పెరిగింది, నిర్మల్లో కాంగ్రెస్ బలం పెరిగింది, విఠల్ రెడ్డి రావటం వల్ల ముధోల్లో కాంగ్రెస్ బలం పెరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలా. బోధ్లో కూడా మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం వల్ల బోధ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. మరీ ముఖ్యంగా సీనియర్ నాయకుడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి వేణుగోపాలాచారిని తీసుకురావటం వల్ల నిర్మల్, ఆదిలాబాదు, ముధోల్లో 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగినట్లుగా మనం చూడాలి. కాంగ్రెస్ చాలా తక్కువ ఓట్లు సాధించిన ఈ పొలిటికల్ పోలరైజేషన్లో ఒక డజన్కు పైగా కీలకమైనటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంటే అక్కడ రెబల్గా 2023లో పోటీ చేసినటువంటి గండ్రత్ సుజాతను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి ప్రయోగం చేయటం వల్ల ఈ ఎన్నికల్లో వెనుకబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ వచ్చేటానికి ముందు ఇప్పుడు కీలకమైన దశకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపొందేటటువంటి అవకాశాలను మెరుగుపరుచుకున్నదనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ముధోల్లో ఓట్లు పెరుగుతాయి, నిర్మల్లో ఓట్లు పెరుగుతాయి, సిర్పూర్ కాకాజీ నగర్లో ఓట్లు పెరుగుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక రాజకీయ ప్రయోగము, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలతోటి కాంగ్రెస్ పార్టీ కూడా ట్రయాంగిల్ ఫైట్కి తీసుకురాగలిగింది. అంతిమంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గత 4 నెలల్లో చేరికలతోటి తన బలాన్ని పెంచుకున్నది, తన రాజకీయ వ్యూహాలతోటి బలం పెంచుకున్నది. లేకపోతే ఇక్కడ మొట్టమొదట ఆదిలాబాదులో భారతీయ జనతా పార్టీ గెలుపుకే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నాటికి ఇక్కడ ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైనటువంటి పార్టీగా ఇక్కడ ఎదిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. చివరిగా అంతిమంగా ఈ నియోజకవర్గంలో పోటీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన సిట్టింగ్ శాసనసభ్యుడైనటువంటి సోయం బాపురావుకి టికెట్ ఇవ్వలేదు. సోయం బాపురావు వైఖరి ఎలా ఉండబోతుంది? సోయం బాపురావు పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనుక సహకరిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా విజయ అవకాశాలు కనపడతాయి. సోయం బాపురావు వైఖరిపై కూడా భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గెడం నగేష్ కూడా బలమైనటువంటి అభ్యర్థి. కాబట్టి ఇక్కడ అంతిమ ఫలితము టఫ్. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి ఓట్ల తేడాతోటే గెలుస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ బలం చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయోగాలు, కొత్త అభ్యర్థిని పెట్టడం, అనేక మంది రాజకీయ నాయకులను, బలమైనటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఫలితము టఫ్గా మారింది. అంతిమ ఫలితం ఏ పార్టీ వైపుకు మొగ్గు చూపినా కేవలం స్వల్ప ఓట్ల ఆధిక్యతతోటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. టఫ్ ఫైట్ మాత్రం అటు కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి మధ్యనే ఆదిలాబాద్లో ఉంటుంది అనేటటువంటి విశ్లేషణ జై స్వరాజ్ వరల్డ్ టీవీ మీకు అందిస్తుంది.